నీ ప్రాబ్లం భయం. నేను చెప్తున్నా భయ పడకము. అక్కడ పోయిన తర్వాత బతుకు బానిస బతుకైతే ఆలోచిస్తున్నా. రెండో మాట, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తా. నీ రేంజ్ పెంచి నీదే కాదు, ఒక నేషన్గా మారుస్తాం. 4వ వచనం చూడండి. ఈ మాట చాలా ఇష్టం, కలిసి చదువుకుందాం, దేవుని ఆనందిస్తాం. 4వ వచనం 46:4, ద నెక్స్ట్ వర్స్. తర్వాత వచనం, నేను ఐగుప్తులకు నీతో కూడా వచ్చాను. ఏమంటాడు తెలుసా యోసేపు? యాకోబు, నువ్వు ఆరాధించిన తర్వాత నేను ఒంటరిగా పంపించడం నా వల్ల అవ్వట్లేదు. ఇక్కడ ఏం చేస్తావు ప్రభు అంటే, ఐగుప్తుకి నువ్వు ఒక్కడివి కాదు పోయేది, నీతో పాటు ఐగుప్తులు అడుగుపెట్టేది సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవునిగా నేనే చేతులు పట్టు నడిపిస్తా, నీతో పాటు పరాయి దేశానికి వస్తా. అది చివరికి వాగ్దాన దేశం కాకపోయినా సరే, ఐగుప్తులోకి నువ్వు వెళ్తున్నావు, ఆరాధికుడు వెళ్తున్నాడు కాబట్టి ఆరాధికుని చెయ్యి పట్టుకొని నేను కూడా అడుగులు వేస్తా. ఆ రోజు ఒంటరిగా వెళ్ళలేదు, ఆయనతో పాటు ఎవరు వెళ్తున్నారు? సైన్యములకు అధిపతి అయిన దేవునితో పాటు వెళ్తున్నాడు. ఇంకొక భయం కూడా ఉంది ఆయనకి, నా అంతం ఎలా ఉంటుంది, మనలో చాలామందికి ఎలా వస్తామని భయం. మన బ్రదర్ అంటా ఉన్నాడు, బ్రదర్ ఇప్పుడు ఎట్లా బతికినా పర్లేదు కానీ సావు మాత్రం అట్లాంటి సావు నాకు రావద్దు. ఒక సావు గురించి డిస్కషన్ వచ్చి అట్లాంటి సావు రావద్దు అన్నాడు. మరి ఎట్లా పుట్టాలో నీ కంట్రోల్ లేనప్పుడు ఎట్లా సావులో నీ కంట్రోల్ లేదు బ్రదర్, వదిలేసి దేవుడు ఏం చేసినా నేనే చేస్తాడు. ఆయన ఏమంటాడు చూడండి, 4వ వచనం రాస్తుంది, నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను యోసేపు నీ కనుల మీద తన చెయ్యి ఉంచులని సెలవించు. అంటే యోసేపు కనులు చూస్తాడంటే అర్థం ఏంటంటే, ఏ కుమారుడు లేని నోడుతో బాధపడ్డావో అదే కుమారుని ఒడిలో నువ్వు తుది శ్వాస విడిచిపెడతావు. మన ప్రియుల యొక్క ప్రేమ ఏంటంటే సార్, నేను ఇష్టపడ్డ చేతిలో నేనేం కావాలి, మరణించాలి అని ఆశ. ఏ కోరికైతే నీ కొడుకు లేదని 20 సంవత్సరాలు బాధపడ్డావు, చివరి తుది శ్వాస కూడా నీ శ్వాస విడిచేది ఎవరి చేతిలో? నువ్వు ప్రేమించిన యోసేపు చేతిలోనే. ఒక పిఎం నాన్నగా నువ్వు మరణిస్తావు, ప్రభుత్వ లాంఛనంతో నీ మరణం జరుగుతుంది. రెండవది, తానే నీ కళ్ళు ఏం చేస్తాడు? మోస్తాడు. నేను కళ్ళు మీద అంటే ఏంటంటే, చచ్చిపోయిన వ్యక్తికి ఆనవాయితీ ఏంటంటే కళ్ళు ఏం చేస్తాడు? మోస్తాడు. లేకపోతే మనం చూసి భయపడతాం కాబట్టి మన భయం. వాళ్ళు ఏం చేస్తాడు? కళ్ళు మోస్తాడు. అలా మోస్తాడు. అద్భుతమైన ఘనమైన వేడుకలు నీకు పలుకుతారు. ఒక మాట చెప్తాను, ఈరోజు ఆరాధన అలసైపోయింది. త్యాగపూరితమైన బలులర్పణ చిల్లర అయిపోయింది. మనకు ఏమొస్తుంది అనిపిస్తే దేవుని ఆరాధన రుచి చూసిన వ్యక్తి రేంజ్ ఎలా ఉంటాడంటే, దేవుడు ఆ వ్యక్తిని ఒంటరిగా పంపలేడు. దేవుడు ఆ వ్యక్తి యొక్క భావోద్వేగాలకు జవాబు ఇవ్వలేక ఉండలేడు. God cannot be silent without answering your pain of your heart. God cannot be silent without leaving you alone. మీరు ఒంటరిగా పంపించేవాడు కాదు. ఒక ఆరాధికుని దేవుడు ఒంటరిగా విడిచిపెట్టాడు. ఒక ఆరాధికుని దేవుడు ఒంటరిగా తన భావోద్వేగాల వేదంలో విడిచిపెట్టే దేవుడు కాదు. ముగిస్తూ అడుగుతున్నాను, ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే, మూడవదిగా మార్గము రహదారి స్థాపించబడింది భయములో. Famine, forfeiting the ropes. Lastly, it was fear. ఈరోజు ఏ భయంతో వచ్చాడు దేవుని మందిరానికి? ఉద్యోగం భయమా? భవిష్యత్తు భయమా? నా బిడ్డలు సెటిల్ అవుతారు లేదని భయమా? ఆత్మీయంగా నా భర్త రక్షణ పొందడం లేదని భయమా? సమకూర్చబడటం లేదని భయమా? బంధకాల నుంచి బయటకు వస్తానని భయమా? తిరిగి నా నష్టపోయిన వ్యాపారాలు సమకూర్చబడతాయని భయమా? నా భవిష్యత్తు ఇలాగే మిగిలిపోతాను భయం. ఏంటిది భయం? బేర్షెబా దేవుని మందిరంలో సమర్పణ ఆరాధనతో మన భయాలను దేవుని సన్నిధిలో ముందే ఆరాధిస్తే, అందుకొరకే God appeared to the worshipper, not to the warrior. God revealed himself to the worshipper, not to the warrior. భయపడుతున్నాడు చూపిలే కానీ ఆరాధికుని తను బయలుపరుచుకున్నాడు.